డిమాండ్ పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం, ఆయిల్ ధరలు దిగిరావడం, రూపాయి విలువ బలోపేతం లాంటి కారణాలతో ఈ లోహాల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర ₹1,55,490 ఉంది. అటు వెండి ధర కూడా ఎగబాకింది. కేజీ వెండి ధర 2.57 లక్షలకు చేరింది. గత వారం ఒక దశలో బంగారం ధర ₹1,50,000 కన్నా దిగువకు పడిపోయింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండికి డిమాండ్ పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $4,323, ఔన్స్ వెండి ధర $70.38 చేరింది. గత వారం గోల్డ్ రేటు ఒక దశలో దాదాపు $4,000 తగ్గింది. కమోడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర $1,53,258గా ఉంది. వెండి ఫ్యూచర్స్ ధర $2,52,383గా ట్రేడ్ అవుతోంది. ఇక ఇరాన్తో డీల్ కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో 3 నెలలకు పైగా సాగిన యుద్ధానికి ముగింపు లభించినట్లయింది. ఈ పరిణామాలతో ముడి ఆయిల్ ధరలు భారీగా దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ $83కు పడిపోయింది. అటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 53 పైసలు బలపడి 93.65 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మాధవిరెడ్డి ఫైనల్ మనతో సిద్ధంగా ఉన్నారు లైన్ మాట్లాడడానికి. నమస్తే అండి మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి ఏమంటారు, బంగారం వెండికి మళ్ళీ ఎక్కలొచ్చినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఏంటి? దిస్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అండి. అంటే లాస్ట్ టైమ్ అంటే ఎప్పుడు కూడా ఈసారి చాలా బంగారం గానీ వెండి ధరలు గానీ కొంచెం డిఫరెంట్ గా ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయండి. ఎప్పుడు కూడా బంగారం ఎలా ఉంటుందంటే యుద్ధాలు బాగా ఎక్కువగా జరుగుతున్నప్పుడు, రిస్క్ పెరుగుతున్నప్పుడు బంగారం ఆ రిస్క్ తగ్గట్టుగా పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు కూడా బంగారం పెరుగుతుంది. ఇది ఒక్కసారేనండి. ఈ టైంలోనే మేము ఈ డిఫరెన్స్ అనేది చూసాము. ఒకవైపు వార్ చాలా పీక్స్ గా వెళ్తున్నప్పుడు బంగారం అనేది బాగా తగ్గిపోవడం, క్రాష్ అవ్వడము అనేది మనం చూసాం. అలానే ఇన్ఫ్లేషన్, వరల్డ్ లోనే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే బంగారం తగ్గిపోవడము, అంటే పీక్స్ నుంచి అండి, అంటే 1,80,000 నుంచి ఇప్పుడు 1,50,000 అంటే దాదాపుగా ఒక 26%, 25% గోల్డ్ పడితే, అలానే సిల్వర్ 4,18,000 నుంచి ఇప్పుడు మనకి 2,50,000 ఆ రేంజ్ లో ఉంది. అంటే అది కూడా 50-60% అనేది పీక్స్ నుంచి ఇంత పడడం, అది అలాంటి వార్ టైంలో పడడం అనేది కొంచెం అన్యూజువల్ అనిపించిందండి. బట్ నౌ ఎనర్జీ ప్రైజెస్ తోని ఈక్వలెంట్ గా ఇప్పుడు మనం అంటే ఎనర్జీ ప్రైజెస్ కి ఇన్వర్స్లీ ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరుగుతుందో బంగారం పడిపోతోంది, ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుందో బంగారం పెరుగుతుంది. సో ఇది అందరూ కూడా ఇది కొత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నౌ ఎనర్జీ హ్యాస్ బికమ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎనర్జీ ఒక్కసారిగా ఆగిపోతే ఎకానమీ, వరల్డ్ ఎకానమీ కూడా ఎంత టంబల్ అయిపోతుంది అనేది అందరూ కూడా గమనించారు. అంటే ఎనర్జీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక కంట్రీకి, ఒక ఎకానమీకి, వరల్డ్ ఎకానమీకి అనేది ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఈ డిస్ట్రప్షన్స్ వచ్చాయో అందరికీ దానికి ఇంపార్టెన్స్ అర్థమైందండి. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు అన్నట్టుగా క్రూడ్ ఆయిల్ అనేది $84, $82 వస్తుందో, ఇక ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ అనేది తగ్గుతూ ఉందో మళ్ళీ బంగారం అనేది పెరుగుతూ ఉంది. బాండ్ ఈల్డ్స్ కూడా తగ్గుతూ ఉన్నాయండి. సో బాండ్ ఈల్డ్స్ తగ్గుతూ ఉన్నప్పుడు మళ్ళీ బంగారం కొంచెం పాజిటివ్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అసెట్స్ అనేవి బాండ్ ఈల్డ్స్ తగ్గిపోతూ ఉంటే మళ్ళీ ఈ గోల్డ్ లో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి గోల్డ్ ఇక్కడ నుంచి కొంచెం మనకి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ గా కొంచెం పెరుగుతూ ఉందండి. మరి మాధవిరెడ్డి గారు, మొత్తానికి ఎలా చూడండి, డాలర్ తో పాటు పోలిస్తే రూపాయి మార్కం విలువ కూడా 53 పైసలు పలబడి 93.65 వద్ద ట్రేడ్ అవుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మీరు ఏం చెప్పాలనుకున్నారు దీనికి సంబంధించి? ఇంటర్నేషనల్ ప్రైజెస్ కాకుండా మన ఇండియాలో ఒక 2 ఫ్యాక్టర్స్ ఇంకొంచెం డిఫరెంట్ గా మనకి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి గోల్డ్ మీద. ఒకటి ఏంటంటే ఎక్కడా లేనట్టుగా మన ఇండియాలోని మనం గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీని 15% పెంచాము. సో దానికి అడ్జస్ట్ అవుతూ గోల్డ్ అనేది ఆ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటే, అంటే ఇంటర్నేషనల్ ప్రైజెస్ తక్కువ ఉన్నా మనం ఇండియాలోకి అది రాగానే దాని మీద 15% ఆ పర్టికులర్ ప్రైస్ మీద మనకి యాడ్ అయిపోతుంది. దాంతో పాటు ఎప్పుడైతే మనకి రూపీ అనేది డిప్రిషియేట్ అయిపోతుందో వెంటనే మళ్ళీ బంగారం అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ కన్నా మన ఇండియాలో ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. సో ఇది మనకి ఇంతవరకు జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 96 వరకు వెళ్ళింది ఇప్పుడు రూపాయి అనేది ఎగెనిస్ట్ డాలర్. ఇప్పుడు మళ్ళీ అది 94, 95, 94 ఈ మధ్యలో ఉంది కాబట్టి కొంచెం మనకి కూల్ ఆఫ్ అయింది. సో మళ్ళీ అగైన్ బంగారం దీని మీద కొంచెం పాజిటివ్ గా, కొంచెం రిలీఫ్ గా కనిపిస్తుందండి.
ఓకే, నెక్స్ట్ మరి మొత్తానికి 3 నెలలకు పైగా సాగిన యుద్ధానికి ముగింపు అయితే లభించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ఈ పరిణామాలతో అయితే ముడి ఆయిల్ ధరలు కావచ్చు అయితే భారీగా దిగొచ్చాయి. అండ్ ఇటు బ్రెంట్ క్రూడ్ $83 కూడా పడిపోయింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? దీన్ని అంటే ఇది ఇప్పటికీ మూడోసారి అండి. అంటే ఐ థింక్ థర్డ్ టైం ఫోర్త్ టైం ఎప్పుడు అగ్రిమెంట్ అవుతుంది అని ట్రంప్ అనౌన్స్ చేయడము, ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ అనేది మనకి 10% 12% పడిపోవడము, ఈక్విటీ మార్కెట్స్ పాజిటివ్ లోకి వెళ్ళడము, మళ్ళీ ఆ 3-4 డేస్ తర్వాత లేకపోతే ఏదో అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది, ఇక మా ఇద్దరి మధ్య అగ్రిమెంట్ జరగడం లేదని మళ్ళీ వాళ్ళు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకోవడం, మళ్ళీ క్రూడ్ ఆయిల్ అమాంతంగా పెరగడం. ఇది నాకు తెలిసి దిస్ ఇస్ ఆల్మోస్ట్ థర్డ్ టైం అనేది ఈ విధంగా జరుగుతుందండి. సో లెట్స్ హోప్ ఈసారి జెనీవాలో జూన్ ఈ ఫ్రైడే రోజు ఎట్లా అయినా ఈ పీస్ డీల్ అనేది ముందుకు వెళ్ళాలి. ఎవరో ఒకరు వాళ్ళు అయితే ఇరాన్ అయితే చాలా గట్టిగా ఉందండి. అంటే ఇరాన్ అయితే మాకు శాంక్షన్స్ కి తీసేయాలి, అలానే మాకు రీబిల్డ్ చేసుకోవడానికి మాకు మనీ కావాలి, అలానే కొంచెం లిమిటెడ్ ఎన్రిచ్మెంట్ మేము యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది మాకు లిమిటెడ్ గా ఆప్షన్స్ కావాలి. ఇలా అయితే చాలా కండిషన్స్ అయితే ఇరాన్ అయితే తగ్గుతున్నట్టుగా అయితే ఎక్కడా కనిపించలేదండి. మేబీ యుఎస్ గానీ ఓకే, ఇక వాళ్ళు చెప్పిన ప్రతి దానికి వీళ్ళు గాని ఒప్పుకున్నట్లయితే డీల్ అవుతుంది అండి. లేదు యుఎస్ గాని మళ్ళీ ఇరాన్ పెట్టిన ఆ ఆంక్షల్ని గాని ఒప్పుకోకపోతే మళ్ళీ ఆ డీల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఈసారి అయితే యుఎస్ ఇక ఇరాన్ ఎంత చేసినా ఇక అసలు వాళ్ళు 1 month లో ఆగిపోతుంది. రైట్, ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. రైట్, మాధవి రెడ్డి గారు, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనకి స్టాక్ మార్కెట్ అనాలిసిస్ ప్రభు గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే. ఎస్ ప్రభు గారు, మొత్తానికి ఎలా చూడాలంటారు? బంగారం కావచ్చు, వెండికి మళ్ళీ రెగ్యులేషన్ గా తెలుస్తుంది, దీన్ని ఏ విధంగా చూడాలంటారు, ఏంటి? 16, 17th ఫెడ్ మీటింగ్ ఉంది కదా, అక్కడ వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఎక్కువ వస్తుందని ఆల్రెడీ ఉంది, ఇంకా కొంచెం పెరిగే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు పెంచుతారు. అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఏమైంది, మనకు కొంచెం ట్యాక్స్ పెంచినాక ఇది కొంచెం కవరప్ అవుతుంది అనుకోవచ్చు ఒక రకంగా. సో మళ్ళీ కొంచెం పెరుగుతోంది. ఏదైతే అంటే కన్సాలిడేషన్ మోడ్ లో 1 to 2 years కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండొచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ చూసినా మీకు 4,500 4,100 ఆ రేంజ్ లోనే ఉంది. 500 ఎక్కువ మూవ్మెంట్ రావట్లేదు డౌన్ సైడ్ వచ్చిన. మీకు ఇక్కడేమో మనకి ఇప్పుడు క్రూడ్ బాగా తగ్గింది కాబట్టి మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది. వాళ్ళకి ఇంకా ఇన్ఫ్లేషన్ ఎక్కువే ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ సిచ్యుయేషన్ వల్ల. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి, ట్యాక్స్ పెట్టినా ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి, అల్టిమేటింగ్ వాళ్ళదే ఇబ్బంది కదా. సో ఎస్, అందుకనే కొంచెం మళ్ళీ రేపు 17th అవుట్పుట్ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెంచినప్పుడు మళ్ళీ గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే పెద్ద పెరగటం అంత జరగట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినంత ఈ సంవత్సరం కూడా రావాలి, నెక్స్ట్ ఇయర్ కూడా రావాలి అంటే రావు ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఎసెట్ క్లాస్ లో గోల్డ్ ఎప్పుడు మనకి అంతకు ముందు వచ్చిన 70% ఈ సంవత్సరం అంత వస్తుంది. అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా తక్కువ ఇచ్చింది కదా, ఎంత రావచ్చు 15-20% రావచ్చు అనేది. అది చిన్నగా కొంచెం కన్సల్టేషన్ మోడ్ లోనే ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ కన్వర్షన్ మొదలైందో అక్కడ కన్వర్షన్ ఉంది. సో ఇది డాలర్స్ నుంచి గోల్డ్, ఆ కన్వర్షన్ ఇంకొక 10% అయితే అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుద్ది. చిన్నగా మూవ్మెంట్స్ వచ్చేసి 2 lakhs వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లోపల కన్సల్టేషన్ మోడ్ లో ఉంటుంది. ఎందుకంటే ఒక రోజు రైట్, ఒక రోజు రాంగ్, ఒక రోజు న్యూస్, ఒక రోజు నెగిటివ్ న్యూస్. ఆయన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ జెనీవా అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు స్విట్జర్లాండ్. ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నాడు, అన్నిటికీ నేను ఒప్పుకోను, కొన్ని లెబనాన్ ఇష్యూ కొంచెం ఇదిగానే ఉంది అంటాడు. అది ఇష్యూ సెటిల్ కాదు, మళ్ళీ 19th లోపల రివర్స్ అయ్యే ఛాన్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు అందరు కలిసి ఎక్కడ పోస్ట్ చేస్తున్నారు, ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ఎక్స్ లో అఫీషియల్ రికార్డ్ ఎలా అవుతుంది? సో దాన్ని ఎట్లా నమ్ముతాం? ట్రంప్ శాస్త్రాలన్నీ చూసాం కదా, వాళ్ళు చెప్పటం, ఆయన చేయటం. మరి ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి అదే ఎక్స్ లో పోస్ట్ చేస్తారు. సో మరి అది ఎంతవరకు తీసుకోవచ్చు అంటే మనం ఇప్పుడు తీసుకోవడానికి లేదు, ఇంకా అన్సర్టెనిటీ ఉంది మార్కెటింగ్. ఎందుకంటే ఈ లోపల కూడా కొంచెం ఏదైనా అవ్వచ్చు, మార్కెట్ మళ్ళీ నెగిటివ్ కొంచెం అలర్ట్ గా ఉంది అనుకోవచ్చు. గోల్డ్ ఈ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతాయి కాబట్టి అక్కడ పడుతుంది. సో డెఫినెట్ గా 17th నుంచి మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంది. ఈ 2 రోజులు కొంచెం అప్సైడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్ ప్రభు గారు, మరి రాబోయే రోజుల్లో కూడా బంగారం కావచ్చు, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అదే కదా అనుకుంది మనం. కన్వర్షన్, డాలర్ కన్వర్షన్, ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్ కన్వర్షన్ ఇంకా కొంచెం వాళ్ళు మార్చుతుంటే
10% మార్చారు, ఇంకొక 10% మార్చినప్పుడు అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. లేదు ఆ కన్వర్షన్ కొన్నాళ్ళు లేట్ అయినా దాన్ని ఇప్పుడు ఆపుదాం కొంచెం చూద్దాం అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం ఇదే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దాకా గోల్డ్ కొన్ని కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ కన్వర్షన్ స్టార్ట్ అయిందో దాన్ని అగైన్ చిన్నగా మళ్ళీ రేంజ్ మోడ్ దాటి అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. మరి అలాగే స్పాట్ గోల్డ్ ధరలో పెరుగుదల ఎంతవరకు నమోదైంది ఇప్పటివరకు? ఇప్పుడు ఎక్స్చేంజ్ లో చూస్తే 2600 ఇవాళ ఉంది, 1,53,125 రూపాయలు ఉంది. అదే సిల్వర్ చూస్తే 6000 పెరిగింది. సో అట్లా ఎందుకంటే 165 నుంచి 153 వచ్చింది, 275 నుంచి 250 వచ్చింది. మరి అంత పడ్డప్పుడు మళ్ళీ కొంత రీట్రేస్మెంట్ ఉంటుంది కదా, కొంచెం అంటే కొంచెం మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఉంటుంది, కొంచెం ఉంటుంది. కాబట్టి మళ్ళీ 155 156 వచ్చి మళ్ళీ రేపు ఇంట్రెస్ట్ రేట్ పెంచాలంగానే మళ్ళీ మళ్ళీ 150 కట్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. సో షార్ట్ టర్మ్ కి కొంచెం డౌన్ సైడ్ ఉన్నా అనిపిస్తున్నా, లాంగ్ టర్మ్ కొంచెం పాజిటివ్ ఉంది. ఎందుకు పాజిటివ్ అంటే బ్యాక్ అండ్ సపోర్ట్, అది సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కన్వర్షన్ మొదలు పెడితే అది సపోర్ట్ వస్తుంది. మరి అలాగే ఇప్పుడు వెండి ధరలో ఎంత మార్పు నమోదైంది? వెండిలో 6,000 ఉంది ఇవాళ, 2,52,250. ఇవాళ 6,000 ప్లస్ ఇప్పటికి. సో ఎక్కడి నుంచి 275 నుంచి పడింది, దాదాపు 25,000 పడింది. సో కొంచెం కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంటుంది కదా, మళ్ళీ 256 260 దాకా వచ్చి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఎక్కువ పడట్లేదు, ఎక్కువ పెరగట్లేదు. అబ్జర్వ్ చేయండి. దాని ప్రకారంగా గోల్డ్ చూసినా 4,500, ఇది సిల్వర్ చూసినా $70 ఇంటర్నేషనల్ గా, 68 to 74 ఈ మధ్యలోనే కదలాడుతుంది. అంతకు మించి మూమెంట్స్ లేవు. ఎప్పుడు మూమెంట్స్ అంటే ఒక స్ట్రాంగ్ కెటలిస్ట్ కావాలి. ఏది దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు వస్తాయి, ఇంటర్నేషనల్ గా ఏదైనా న్యూస్ వచ్చి, సో అక్కడ ఏదన్నా మరి గోల్డ్ కన్వర్షన్ ఎక్కువ చేస్తారు, 10% కంటే పెంచారు, సో గోల్డ్ డాలర్స్ నుంచి గోల్డ్ పెంచారు, అలాంటి ఏదన్నా న్యూస్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే కన్సల్టేషన్ మోడ్ లోనే మెటల్స్ ఉన్నాయని తీసుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ ప్రభు గారు.